ఇప్పుడు ఈ పాటలో కోడిని కోయ ఎందుకు వచ్చింది? నేను ఒక ఊరు మీటింగ్ వెళ్ళాను. ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు నన్ను పిలిచేవారు, సార్ మీకు ఏం కూర కావాలో చెప్పండి మేము ప్రిపేర్ చేస్తా ఉన్నారు. నాకు నాటుకోడి అంటే ఇష్టం అన్నా నేను. సరే సార్ అన్నారు. నా కోసం ఆహారం సిద్ధపరిచే వాళ్ళకి ఆ ఊర్లో నాటుకోడి దొరకలేదు. వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కింటోడు కోడి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. దాన్ని చంపేసి దాన్ని కోసి నాకు పెట్టారు. నేను తింటున్న టైంలో కోడిపోయిన పక్కింటోళ్ళు తిట్టుకుంటున్నారు. నేను వింటున్నాను కానీ నాకు అర్థం కాల. ఈ లోపల ఆ పాస్టమ్మ వచ్చి అయ్యగారు ఆమె తిట్టేది ఎవరిని తెలుసా అంది. నాకేం తెలుసామన్నా ఆయన తిట్టే దీన్నే ఉంది. నాకేం నన్ను కాదయ్యా నువ్వు తినే కూడా ఆమెదే. వాళ్ళకి చెప్పకుండా మీరేమో నాటుకోడి కోయమన్నారు, మాకు నాటుకోడి దొరకలేదు, అందుకని ఆమె కోడిన దొంగ కోడది కోసి పెట్టామంది. ఇంకా అక్కడి నుంచి అప్పుడు ఆమెను తిట్టామాట నేను. ఎవరికైనా అతిథులకి దొంగ కోడి పెడతారా? ఇప్పుడు ఆమె తిడుతుంది, తిట్టుకుంటుంది. వెంటనే ఆమెకి ఈ కోడికి నష్టపరిహారం ఇచ్చేస్తానన్న. అయ్యా మేము కోసామని మేము తీసుకున్నామని తెలిస్తే మమ్మల్ని ఈ ఊర్లో ఉంచారు అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. ఇంకా అక్కడి నుంచి ఆ ఊర్లోనే ఇదే పాటని కోయికు అంటుండగానే కోడికి వచ్చేసింది.